హాయ్ గైస్, హౌ ఆర్ యూ? మనం ఈరోజు మామిడిపాలెం చెరువు దగ్గరికి వచ్చాము. ఇది NH5 పాత హైవే. ఇది అటు రైట్ సైడ్ వెళ్తే ఎర్రజర్ల వెళ్తాము. అది అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళి మామిడిపాలెం చెరువు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు అక్కడ కనపడేది గట్టు మామిడిపాలెం చెరువు. మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ ఇది రెడ్డి సంఘం బిల్డింగ్ ఉంటుంది. మనం ఇక్కడికి వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మామిడిపాలెం చెరువు దగ్గరికి వచ్చాము. ఇదే మామిడిపాలెం చెరువు, ఇదే ఎంట్రన్స్. Check the mic and make sure it sound right, boys. హలో ఫ్రెండ్స్, ఇదే ఒంగోలులో ఉన్న మామిడిపాలెం చెరువు. ఈ చెరువుకు నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. సూర్యాస్తమయం చూడండి ఎంత బాగుందో. ఈ చెరువు మాత్రం చాలా పెద్దగా ఉంది. నేను లోపలికి దిగాను ఊరక చూద్దామని. ఎవరు దిగద్దు, లోపలికి దిగి అక్కడ ఊరక చూద్దామని లోపలికి దిగాను. మా వాడు వీడియో తీస్తున్నాడు. ఎప్పుడు నాతోటే ఉంటాడు వాడు వీడియో కెమెరామెన్ వాడే. వాడితో పాటు నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒంగోలులో చుట్టుపక్కల ప్లేసెస్ని చూపిద్దామని ట్రై చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు మామిడిపాలెం చెరువు దగ్గరికి వచ్చాము. చూడండి ఎంత పెద్ద చెరువు ఇది. నేను ఇది ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. మేము ఇక్కడ ఫోటో సెషన్ కూడా ఒకటి చేసాము. ఇక్కడ అక్కడ చివరి చూడండి, చివర అక్కడ వేరే చెరువు ఒకటి ఉంది. ఆ చెరువు దగ్గర నుంచి ఈ చెరువుకి వాటర్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నట్టే, చాలా తక్కువ ఉన్నాయి. నీళ్ళు నిండుగా ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంటాయంట. నేను ఎప్పుడు చూడలేదు. అక్కడ చివర వాటర్ లోపలికి వస్తున్నాయి కదా, అది కూడా మేము దగ్గరికి వెళ్ళి షూట్ చేసాము. అది లాస్ట్లో ఉంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి అది చాలా బాగుంది. నేను దగ్గరికి వెళ్ళి షూట్ చేశాను. అక్కడ దూరంగా కనబడుతుంది కదా, అది వేరే కొండ. ఆ కొండ పైన సీతారామాంజనేయుల గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి కూడా వెళ్దాము. అది ఇంక వేరే వీడియో చేద్దాము. దాని పక్కన కొండ ఇంకోటి ఉంది. దాని పక్కనే ఆ పక్కన కొండ మీద మనం ఈ మధ్య ఒకటి శ్రీగిరి హిల్స్ అని ఒక వీడియో చేసాము. అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇది వాకింగ్ చేస్తున్నారు. ఇది చెరువు చుట్టూ అప్రాక్సిమేట్లీ నాకు తెలిసి 5-6 కిలోమీటర్లు ఉందనుకుంటా. ఇది ఒకసారి మనం తిరిగితే చాలు. అది అక్కడ కనపడుతుంది కదా కొండ, ఆ కొండ మీదకి మనం వెళ్ళింది ఇంతకుముందు. ఇప్పుడు చూడండి, ఇటు నుంచి మొత్తం వ్యూ ఎంత బాగుందో. ఈ వ్యూ ఒంగోలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఒంగోలులో ఏముందా చూద్దామంటే జస్ట్ ఈవినింగ్ ఒక టైంపాస్కి ఇది బాగుంటుంది. ఇంకో చెరువు కూడా ఉంది ఒంగోలులో, అది రంగారెడ్డి చెరువు. అది కూడా మనం ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియో అదే ప్లాన్ చేసిన వీడియో. నేను మొత్తం తిరగలేదు, కానీ ఇది మా వాడు ఉన్నాడని నేను తిరగలేదు. అది 5 కిలోమీటర్స్ ఉంది. అందుకని జస్ట్ ఒక పార్ట్ తిరిగాను. పార్ట్ తిరిగి షూట్ చేశాను అంతే.
అటు చివర అక్కడ దాకా వెళ్ళాము. అది అక్కడ ఒకటి కనబడుతుంది కదా స్తంభం లాగా, అక్కడ దాకా వెళ్ళాము. అక్కడ దాకా వెళ్ళి ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ నుంచి కొంచెం క్లోజ్గా కనపడుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము మేము. ఇందాక కనబడింది కదా దాని దగ్గరికి వెళ్ళి ఇదిగోండి వెళ్తున్నాము. ఇటు సైడ్ మనం వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ క్రాస్లో ఉంది కదా, ఆ క్రాస్ దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా నడుచుకుంటూ అటు వెళ్తున్నాము. నేను అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని షూట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. షూట్ చేయటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అందుకని నేను ఎవరిని షూట్ చేయను నా వీడియోస్లో. అక్కడ ఉండే వాళ్ళని 100% తీసేయటానికే చూస్తాను. చూడండి ఇక్కడ జూమ్ చేస్తున్నాను. అక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాము మనం. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి అవి వేరే చెరువు నుంచి ఈ చెరువులోకి ఫ్లో అవుతున్నాయి. ఆ ఫ్లోని కూడా మనం క్లోజ్గా వీడియో తీసాము. అది ఇప్పుడు 6 minutes వీడియో కదా, అది 8 minutes అలా ఆ వీడియో దగ్గర, ఆ ఫుటేజ్ దగ్గర ఉంది. ఇక్కడ మా బాబు తీశాడు, నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళు ఎవరో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాడిని కొంచెం జాగ్రత్తగానే, ఎందుకంటే హైట్ చాలా ఉంది, ఇలా లోపలికి ఎవరు వెళ్ళొద్దు, నేను జస్ట్ కేర్ తీసుకొని వెళ్ళాను. ఈ కార్నర్ నుంచి చూడండి, అక్కడ మెట్లు ఉన్నాయి. మెట్ల దగ్గర నుంచి మనం పెద్దోళ్ళు ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, కానీ పిల్లలు ఉన్నప్పుడు అసలు వెళ్ళొద్దు. ఈ పైనుంచి చూడండి, అంటే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి దీంట్లో, అందుకని మనకి రాళ్ళు అలా కనపడుతున్నాయి. అక్కడ ఒక పోల్ గార్డ్ ఉంది చూడండి. ఆ పోల్ ఏంటంటే మీకు తెలుసు, అది హైట్, వాటర్ లెవెల్ ఎంత ఉన్నాయి 10 దాటి మీద రాసి ఉంటుంది. వాటర్ లెవెల్ ఎంత ఉన్నాయి 10, 20, 30 అట్లా ఉంటాయి కదా, అది వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఒంగోలు బస్ స్టాండ్ నుంచి జస్ట్, ఇది ఒంగోలు లోకల్గా ఎవరికైనా తెలిసిద్ది ఇది. అదిగో మా వాడు దాని గురించి అడుగుతున్నాడు, నేను ఏళ్ళు చూపించి చెప్తున్నాను. వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, అందుకని ఆ వాయిస్ తీసేసాను. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత మేము అటు సైడ్ వెళ్ళి అది వాటర్ ఫ్లో అవుతుంది కదా, అది చూసాను. ఇక్కడ మాత్రం వాకింగ్ చాలా బాగుంది. అదనమాట, ఒకసారి చూడటానికి బాగుండిద్ది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోస్ కూడా ఓన్లీ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎవరు చేయలేదు ఈ వీడియోస్. ఒంగోలులో చాలా బాగున్నాయి, అందుకని నేను ఓన్లీ ప్రకాశం డిస్టిక్కే ఆ బైక్ మీద తిరుగుతూ మోటో బ్లాగింగ్ లాగా చేస్తున్నాను. ఇక్కడ బాగుందని ఇక్కడ దువ్వారు, అది నాకేం సపోర్ట్ చేయండి. బయట మళ్ళీ ఇక్కడ జూమ్ చేయడానికి ట్రై చేశాను. నేను చేస్తుంది ఫోన్ కెమెరా ద్వారానే, అందుకని పెద్దగా క్లారిటీ లేదు. నెక్స్ట్ మనం గోప్రో తీసుకుందాము. గోప్రో తీసుకొని దాంట్లో ఇంకా బాగా వస్తాయి, అప్పుడు చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ అటు వెళ్ళాము. అటు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాక్ చేసుకుంటూ వెళ్ళడానికి మనకి 10 minutes పట్టింది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ బాగా వస్తున్నాయి. ఈ వాటర్ ఇట్లా వచ్చి ఈ చెరువులో కలుస్తున్నాయి అన్నమాట. ఈ క్లైమేట్లో గలగల వస్తున్నాయి, భలే ఉంది ఫ్లో మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అలా వస్తూ ఉన్నాయి వాటర్. కొంచెం నైట్ అయిపోయింది. ఆ పైన చూడండి లైట్స్ ఉన్నాయి, లైట్స్ కాడ గట్టు దగ్గర. అదేంటంటే అది హైవే అనమాట. ఇంతకుముందు హైవే అది, ఇప్పుడు హైవే ఇట్లేదు, హైవే బయట నుంచి వేశారు. అది కూడా ఒక వీడియో ఉంది, ఒంగోలు బిగ్ హైవే అని, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను.
అది కూడా చూడండి. ఈ హైవే లైట్లు భలే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి చూస్తే. ఇదన్నమాట, ఇది ఒంగోలు మామిడిపాలెం చెరువు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి నిండుగా ఉన్నప్పుడు కూడా వచ్చి ఇది పార్ట్ 2గా చేసి, నిండుగా ఉన్నప్పుడు కూడా వచ్చి పార్ట్ 2 చేద్దాము. ఇదిగోండి ఇక్కడ నుంచి బయట హైవే కూడా తీశాను, అది హైవే. థ్యాంక్ యూ.